నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. వ్యవసాయం అనేది మన జీవన విధానంలో ఒక భాగం. వ్యవసాయ విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, పూర్తి వివరాలు తెలియచేయడానికి మనతో ఈరోజు క్రిస్టల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ CEO ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ని సమర్పిస్తున్న వారు తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ, మొరాదాబాద్, ఢిల్లీ. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఓసారి యూనివర్సిటీ ఏవిని చూద్దాం. నమస్కారం మహేంద్ర నాయుడు గారు. ఎస్, జనరల్గా ఇంటర్ తర్వాత అందరూ డిగ్రీ వెళ్తుంటారు. డిగ్రీలో మనకు తెలిసినంత వరకు అయితే 3 years డిగ్రీ మనకు తెలుసు, 3 years ఏ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 4 years అని కూడా ఇప్పుడు మనం వింటున్నాం. అసలు ఏంటి 4 years డిగ్రీ అనేది? మనం చూసినట్టుగా అయితే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి డిగ్రీ అనేది జనరల్గా మనకి మామూలుగా అందరికీ తెలిసిందే. బీకామ్ ఉంటుందో, లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్ అనో, లేదంటే బయాలజీ వైపు వెళ్ళేవాళ్ళు, లేకపోతే బీబీఏనో, ఇట్లా మనకి జనరల్గా 3 years డిగ్రీస్ అనేవి సుపరిచితమే. కానీ ఇప్పుడు ఈ 4 years డిగ్రీ వైపుగా స్లోగా ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఆ రకంగా చూసినట్టుగా అయితే మనకి జనరల్గా బయటికి వెళ్ళే పిల్లలు ఎవరైనా చూసినట్టుగా అయితే మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళే వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. ఈ మనకి బయటకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు 10+2+4 అడుగుతుంటారు. మన జనరల్ డిగ్రీస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇవి 10+2+3 ఉంటాయి. సో ఈ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు కొత్తగా యూజీసీ మన లేటెస్ట్గా ఇచ్చిన సర్క్యులర్ ఏమని చెప్తుంది అంటే ఫ్యూచర్లో 4 years ఏదైతే డిగ్రీ ఉంటుందో అది చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ రీసెర్చ్ వైపు వెళ్ళిపోవచ్చు ఎంఎస్ చేయకుండా. సో ఫ్యూచర్లో ఈ 4 years డిగ్రీకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ 3 years డిగ్రీస్ అనేవి కొన్ని వేలలో సీట్స్ ఉంటాయి, లక్షల్లో అని చెప్పొచ్చు.
రైట్. ఈ సాంప్రదాయ 3 ఇయర్ డిగ్రీ కన్నా 4 ఇయర్ డిగ్రీ వైపు వెళ్ళినట్టుగా అయితే డెఫినెట్లీగా అవకాశాలు బాగుంటాయి. రైట్, లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీస్, రైట్. అట్లనే ఈ మధ్య బైపీసీ చదివి కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్, ఇట్లా ఈ 4 ఇయర్స్ ఏవైతే వస్తున్నాయో అటువైపు వెళ్ళటం డెఫినెట్లీగా పిల్లలకి కెరీర్ పరంగా బాగుంటుంది. అలాగే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పినట్టు బీఎస్సీ అగ్రికల్చర్ ఇది అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నటువంటి కోర్స్. ఇది ఈ కోర్స్కి 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుందా లేకపోతే 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుందా? రెండిట్లో ఏ కోర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో రెండిట్లో ఏది చేస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది? మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టుగా అయితే ఏవైతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కాకుండా ఈ రెగ్యులర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే బీఎస్సీ 3 ఇయర్స్ డిగ్రీ కూడా వాళ్ళకి ఉంది అనమాట. దీంట్లో ఏంటి అంటే 3 ఇయర్స్ వీళ్ళు చేసేది రెగ్యులర్ డిగ్రీ, ఒక ఎడిషనల్ సబ్జెక్టుగా అగ్రికల్చర్ తీసుకొని చదువుతున్నారు అనమాట. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఒక 6-7 కాలేజెస్ ఆ రకంగా ఉన్నాయి. ఆ పాయింట్లో చూసినప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ 4 ఇయర్స్ కోర్స్కి బీఎస్సీ 3 ఇయర్స్ కోర్స్కి బోల్డ్ అంత వేరియేషన్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఎడిషనల్ సబ్జెక్టే రెగ్యులర్ బీఎస్సీతో పాటుగా. ఎవరైతే ప్రొఫెషనల్ దీంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూస్ చేసుకోవాల్సింది బీఎస్సీ 4 ఇయర్స్ డిగ్రీ అనమాట. దీంట్లో వాళ్ళకి ప్యూర్లీ అంటే ఆల్మోస్ట్ లైక్ 50-60% ప్రాక్టికల్ ఓరియంటెడ్గా, ఒక 40-50% థియరిటికల్ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. సో దట్ వాళ్ళు ఎవరైతే ఈ అగ్రికల్చర్ కోర్సెస్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్స్ చేయటమే ఉత్తమం అనమాట. ఎస్, అలాగే మనకు ఈ 3 ఇయర్స్ డిగ్రీలోనే మనం చాలా ఆప్షన్స్ చూస్తుంటాం, ఉంటాయి కూడా. మరి ఈ 4 ఇయర్స్ డిగ్రీలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? ఇందాక మీకు చెప్పినట్టుగా 4 ఇయర్స్ డిగ్రీస్ ఏదైతే మనకి చెప్పినట్టుగా బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, రైట్, అదేవిధంగా డైరీ టెక్నాలజీ అని చెప్పేసి, అదేవిధంగా బిఎస్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి ఈ రకంగా ఈ 4 ఇయర్స్ డిగ్రీస్ ఇప్పుడే 1 by 1 వస్తున్నాయి. ఈ ప్రస్తుతం ఉన్నవి తక్కువ. ఈ 3 ఇయర్స్ డిగ్రీకి 4 ఇయర్స్ డిగ్రీకి మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్ అడ్వాంటేజ్ జనరల్గా ఈ 3 ఇయర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు దాదాపుగా 35 లక్షల మంది ఉంటారు ఇండియాలో. ప్రతి స్టేట్లో కూడా దాదాపుగా రెగ్యులర్ డిగ్రీస్ చేసేవాళ్ళు 2 నుంచి 2.5 లక్షల వరకు ఉంటారు. అదేవిధంగా మనం ఈ 4 ఇయర్స్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో చూసినట్టుగా అయితే డెఫినెట్లీ చాలా తక్కువ నెంబర్స్ ఉంటారనమాట. ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నట్టుగా అయితే మళ్ళీ దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఐకార్ గుర్తింపు పొందినవి అవి అరౌండ్ ఒక 15,000 సీట్స్ ఉంటాయి. ఐకార్ గుర్తింపు లేనివి అవి ఒక 20-25,000 సీట్స్ ఉంటాయి. హియర్ అండ్ దేర్ ఒక 40,000 మంది మాత్రమే ఈ కోర్స్ చదువుతుంటారు అన్నమాట. అలాగే వచ్చేసి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. ఎస్, ఈ ఉపయోగాలు స్టడీ పరంగా కానీ మనకు కెరియర్ పరంగా ఎలా ఉంటాయి? మనం చూసినట్టుగైతే జనరల్గా ఏదన్నా ఒక సెక్టర్ గ్రో అవుతున్నప్పుడు ఎవరైతే ఆ సెక్టర్ వైపు వెళ్తారో వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. నేను రీసెంట్గా మన సినిమా యాక్టర్ మాధవన్ గారి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే 30 ఇయర్స్ బ్యాక్ 27-20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ క్లాస్మేట్ బ్యాచ్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళలో చాలామందికి ఆ టైంలో పెట్రోలియంలో వాళ్ళకి సీట్ రావటం జరిగింది. సో మిగతా దగ్గర వచ్చిన వాళ్ళు మెకానికల్, ఆ రోజున ఎలక్ట్రానిక్ సైడ్ వచ్చిన వాళ్ళు దేవర్ సో హ్యాపీ. వీళ్ళ బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో పెట్రోలియంలో సీట్ వచ్చిందని చెప్పేసి చాలా బాధపడుతూ మాకు వేరే ఆప్షన్స్ రాలేదని చెప్పి బాధపడిన వాళ్ళు, అంటే ఆ రోజున ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది ఒక 30 ఇయర్స్ టైంలో చాలా రేర్గా ఉండే కోర్స్ అనమాట. ఆ రోజు వాళ్ళు బాధపడ్డ వాళ్ళు ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే మీ ఎప్పుడు కలిసిన ఫ్రెండ్స్ దే ఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్. ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 పైన శాలరీ ఉంది ఈ రోజున, రైట్. దేర్ ఆల్ సో హ్యాపీ పీపుల్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా బ్యాచ్లో మిగతా వాళ్ళే అనుకున్నట్టుగా ఉంటుంది మిగతా ఇంజనీర్స్. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఈ అగ్రికల్చర్ అనేది కూడా ఈ రోజున స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, రైట్. ఫ్యూచర్లో ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో
రైట్. అంటే మనకి ఇప్పటివరకు జరుగుతున్నది ఏంటి అంటే సాంప్రదాయ వ్యవసాయం జరుగుతుంది. దీని నుంచి మనం మోడర్నైజ్ అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అవుతున్నాం. ఈ చేంజ్లో ఎవరైతే భాగస్వామ్యం అవుతారో వాళ్ళకి ఫ్యూచర్లో డెఫినెట్లీ మంచి అవకాశాలు ఉంటాయి. చేంజ్ అవుతున్నారు కనుక దానిలోకి వెళ్ళినట్టయితే అవకాశాల పరంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంతకుముందు మనకి కాంపిటీషన్ అనేది తక్కువ, అందరూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి. కానీ మారుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రిసోర్సెస్ తక్కువ, రైట్, డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. పర్టికులర్గా అగ్రికల్చర్ మనం చూసినట్టుగా అయితే ఆహారం అనేది కొరత మనకి రైట్ ఆల్మోస్ట్ ఒక 30% పాపులేషన్కి ఈరోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆహారం దొరికే పరిస్థితి లేదు. పెరుగుతున్న ఈ పాపులేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టుగా అయితే ఫ్యూచర్లో చాలా ఈ ఫుడ్ క్రైసిస్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనకి ప్రతి సమస్య ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. సో ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో ఆహార కొరత ఒకటి అన్నమాట. సో దానికోసం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అగ్రికల్చర్ వైపుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టడం వల్ల మనం ఫ్యూచర్లో ప్రపంచానికి రైట్ ఆహారం అందించబోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి రైట్ ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అవ్వచ్చు, రైట్, అట్ ద సేమ్ టైం ఈ సీడ్ కంపెనీస్ కావచ్చు, ఫెర్టిలైజర్ కంపెనీస్ కావచ్చు, లేదా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, బ్యాంకింగ్ సైడ్ కావచ్చు, రైట్, కృషి విజ్ఞాన కేంద్రాలు అవ్వచ్చు, నాబార్డ్, లేదంటే ఇక్రిసాట్, ఏదంటే ఐకార్, ఐసిఎంఆర్, ఇటువంటి గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, అట్లనే ఏఈఓ, ఇటువంటి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దీంట్లో క్రియేట్ అవ్వబోతున్నాయి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టుగా అయితే ఒక 1000 సీట్లు మాత్రమే ఈ ఏజీబీఎస్సీ సీట్స్ ఉంటాయి. ఆ రకంగా ఇండియా మొత్తం చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 15,000 సీట్లు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదా ప్రైవేట్ జాబ్స్లో కానీ రైట్ మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యవసాయ విద్య వైపు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డెఫినెట్లీ వాళ్ళకి మంచి అవకాశాలు ఇండియాలోనే ఉంటాయి. అదేవిధంగా మనం ఒకప్పుడు చూసినట్టుగా అయితే మన ఇండియా నుండి కూలీలు బయటికి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్ టీచింగ్ సైడ్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ బయటకు వెళ్ళారు. ఆ తర్వాత గత 25 సంవత్సరాల నుంచి చూస్తే ఐటీ ఇండస్ట్రీ నుంచి మనకి ఆ రకమైన అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఫ్యూచర్లో ఇండియా చేయబోయేది ఏంటి అంటే ఇండియా నుండి మనం ప్రపంచానికి అగ్రి డాక్టర్స్ని అందించబోతున్నాం. సో ఈ పిల్లలకి ఎవరైతే అగ్రికల్చర్ బేస్గా అబ్రాడ్కి వెళ్తారో మంచి ఉపాధి అవకాశాలు అక్కడ ఉంటాయి. సో ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి డెఫినెట్లీగా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఎస్, అలాగే మనం ఒక యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ఏదైనా కోర్స్కి వెళ్ళాలన్నా ముందుగా ఎగ్జామ్స్ అనేది తప్పనిసరి, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ సీట్ పొందాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటుంది, దానికి ఎలా ట్రై చేయాల్సి ఉంటుంది? మేము ఇప్పుడు చూసినట్టుగా అయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే గవర్నమెంట్ కాలేజీలో కనుక సీటు సంపాదించుకోగలిగితే తక్కువ ఖర్చుతో ఈ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేప్పటికి మనం ఎంసెట్ ఎగ్జామ్ అంటాం. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి ప్రతి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఒక అక్కడ 1,00,000 మంది, ఇక్కడ 1,00,000 మంది ఈ ఎంసెట్ ఎగ్జామ్ అని రాస్తుంటారు. ఈ ఎగ్జామ్లో ఎవరికైతే అంటే 500 సీట్లు ఉంటాయి కనుక 5 నుంచి 6,000 ఒకళ్ళు ఆ సీట్ తీసుకుంటున్నారు అనుకుంటే యావరేజ్గా 6 ఒక సీటు. ఆ రకంగా చూసుకున్నప్పుడు యావరేజ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది నాకు 3 నుంచి 4,000 లోపల కనుక ర్యాంకు వస్తే నాకు గవర్నమెంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, రైట్. ఆ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని పిల్లలు కనుక ప్రిపేర్ అవుతే తక్కువ ఖర్చులో చదువుకోవాలనుకున్న వాళ్ళకి అది ఒక అద్భుత అవకాశం. మంచి ర్యాంకు సంపాదించినట్టుగా అయితే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 60,000, 70,000, 80,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన పిల్లలు కూడా ఇంతవరకు అదర్ ఆప్షన్స్ వెతుక్కోకుండా ఇంటి దగ్గరే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. మీరు తెలుసుకోవాల్సింది వెరీ క్లియర్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమందికి అవకాశం ఉంటుంది,
అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే మీ స్టేట్లో మీ ర్యాంక్ కనుక 4000 5000 ఉన్న వాళ్ళు పోనీ 6000 వరకు ఉన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. అంతకన్నా పైన కనుక మీ ర్యాంక్ ఉంటే రైట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో రెండోది అగ్రికల్చర్ కోర్సెస్ వైపు మన స్టేట్ ఎగ్జామ్ అయితే మనం ఎంసెట్ ఎగ్జామ్ అంటాం. అదేవిధంగా నేషనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఐకార్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ ఐకార్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి ఈ ఐకార్లో అప్రాక్సిమేట్లీ ఒక 1200+ సీట్స్ ఉంటాయన్నమాట. సో ఇండియా మొత్తానికి దాదాపు ఒక 4 లక్షల మంది రాస్తారు. ఈ 4 లక్షల మందిలో ఎవరైతే ముందుంటారో 4000 5000 6000 పోనీ 7000 లోపల ర్యాంక్ ఎవరైతే తెచ్చుకోగలుగుతారో ఇటువంటి పిల్లలకి దాంట్లో సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. మీ ర్యాంక్ కనుక చాలా ఎక్కువ వచ్చుంటే, వేలల్లోనో లక్షల్లోనో కనుక వచ్చుంటే ఐకార్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయడం వల్ల మీరు నష్టపోతారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా ర్యాంక్ ఎంత, నేను దగ్గరగా ఉన్నానా లేదా, లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్కి ఎక్కడ క్లోజ్ అయింది అనేది మీరు నెట్లో చూసుకున్నట్టుగా అయితే రైట్, మీరు ఇష్టపడుతున్న కాలేజ్ ఏంటి, అక్కడ లాస్ట్ ర్యాంక్ ఏ మన క్యాస్ట్ వైజ్గా కేటగిరీస్ ఉంటాయి కనుక ఓపెన్ కేటగిరీ ఎక్కడి వరకు వచ్చింది, ఎస్సీ ఎస్టీ అయితే ఎక్కడికి వచ్చింది, బీసీ అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఇవంతా కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటాయి. ఒకవేళ అది చూసుకోగలిగితే మీరు మీ టైంని సేవ్ చేసుకోగలుగుతారు. మనకు అవకాశం ఉన్నప్పుడు దానికోసం వెయిట్ చేయాలి, అవకాశం లేదు అనుకున్నప్పుడు మనం అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్, అలాగే మహేందర్ నాయుడు గారు బీఎస్సీ అగ్రికల్చర్లో ఒకవేళ కౌన్సిలింగ్ జరిగినప్పుడు వాళ్ళకు అక్కడ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మరి వారికి ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉంటాయి? మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఫ్రీగా తెచ్చుకోవడానికి చూస్తాం. అది రాని పక్షాన మనకి ఎప్పుడైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్నవి 2 కైండ్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా, ఒకటి ఐకార్ గుర్తింపు పొందినవి, 2 ఐకార్ గుర్తింపు లేనివి. సో ఇక్కడ ఎవరైతే నేను రేపొద్దున గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలి, రైట్, ఇందాక నేను చెప్పిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అటువంటి వైపు నేను ఒక రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేదా ఆ రిలేటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేయాలి, ఏఓగా ఏఈఓగా, ఇటువంటి డ్రీమ్స్ ఉన్నవాళ్ళు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్లో చూసుకోవాలి. సో ఇక్కడ చాలామంది పిల్లలు పొరబడుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐకార్ అక్రిడేషన్ అనేది చాలా స్టేట్స్లో పిల్లల్ని మభ్యపెడుతుంటారు. ఆ స్టేట్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి కనుక ఐకార్ అక్రిడేషన్ ఉంటే దాని కింద ఉన్న కాలేజెస్ అన్నిటికీ కూడా ఐకార్ అక్రిడేషన్ ఉంది అని మభ్యపెడుతుంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఐకార్ అక్రిడేషన్ అనేది ఇన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చేది. అంటే పేరెంటల్ యూనివర్సిటీకి ఉంటే దాని కింద ఉన్న యూనివర్సిటీకి ఉన్నట్టు కాదు. ఆ రకంగా చూసినట్టుగా అయితే ఇన్స్టిట్యూషన్కి ఐకార్ అక్రిడేషన్ ఈ రోజు వరకు తెచ్చుకోగలిగింది అరౌండ్ ఈ సంవత్సరం 22 వరకు చూసినట్టుగా అయితే అరౌండ్ 17 కాలేజెస్కి ఈరోజు ఇండియాలో ఐకార్ అక్రిడేషన్ ఉంది. సో ఈ ముందు వరుసలో ఐకార్ అక్రిడేషన్ తెచ్చుకున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 17, ఒకవేళ నాకు ఐకార్ అక్రిడేషన్తో సంబంధం లేదు, నాకు ఇంటి దగ్గరగా లేకపోతే మా స్టేట్లో ఉన్న యూనివర్సిటీలోనే చదువుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి స్టేట్లో కూడా ఆ ఆప్షన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. సో మీ చాయిస్ ఏంటి అనేది యూనో మీ యొక్క గోల్ మీద బేస్ అయి ఉంటుంది. ఐకార్లో చదువుకోవటమా, నాన్ ఐకార్లో చదువుకోవటమా. ఎస్, మెయిన్ ఇక్కడ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే మనకి ఇండియాలో కొన్ని అంటే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నప్పుడు టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ అన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు టిఎంయు దాంట్లో టాప్లో ఉంటుంది, రైట్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, లేదా అక్కడ ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, లేదా ఫెసిలిటీస్ పరంగా. అంటే మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి కంఫర్ట్ ఉన్నప్పుడు మనం బెటర్గా ఫీల్ అవుతాం. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ కోసం సంబంధించిన ఆ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ డెఫినెట్లీగా దాంట్లో ముందుంటుంది. ఇండియాలోనే లార్జెస్ట్ క్యాంపస్ అని చెప్పొచ్చు.
రైట్ అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ పరంగా రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేదా ఎడ్యుకేషన్ పరంగా మనకి ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ ల్యాబ్స్ అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ టీఎంయు యూనివర్సిటీకి సంబంధించి ఐకార్ గుర్తింపు అనేది ఉందంటారు. మనకి ఇందాక చెప్పినట్టుగా ఇండియాలో ఈ ఐకార్ గుర్తింపు తెచ్చుకున్నటువంటి 17 కాలేజెస్లో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనమాట. ఎవరైతే పిల్లలు అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలి అనుకుంటారో మేక్ షూర్ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇండియాలో టాప్లో ఉన్న దాన్ని వదిలిపెట్టి కింద ఉన్న వాటి కోసం ట్రై చేయకండి. సో మేక్ షూర్ మీరు ఏజీబీఎస్సీ చదవాలి అనుకుంటే బెస్ట్ యూనివర్సిటీ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. మామూలుగా టీఎంయూలో మనకు అడ్మిషన్స్ పొందాలంటే మామూలుగా స్టూడెంట్స్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి? మనకి కొన్ని స్టేట్స్లో ఒక రకంగా ఉంది. తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీకి వచ్చేవాటికి బైపీసీ అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అదేవిధంగా ఎంపీసీ ఎవరికైతే 50% అండ్ అబోవ్ ఉంటుందో పర్సంటేజ్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే ఆఖరి అవకాశం అండి. ప్రస్తుతం ఒక 8 to 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసినట్టుగా అయితే మీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్, అలాగే టీఎంబీ యూనివర్సిటీ వచ్చేసి వేరే రాష్ట్రంలో ఉంది, మరి అక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవంటారా? మనకి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉందో మనకి ఇప్పుడు పక్కనే తెలంగాణ వాళ్ళకి పక్కనే ఆంధ్ర, మనకి ఎట్లా పక్క రాష్ట్రమో ఇంకొక 2 రాష్ట్రాల తర్వాత అదొక రాష్ట్రం. సో ఇండియాలో ఒక రాష్ట్రం కనుక మనం దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎక్కడికో మనం వేరే దేశం పంపించినట్టుగా అయితే 1కి 2 సార్లు ఆలోచించాలి. 17-18 సంవత్సరాల పిల్లలు అక్కడికి వెళ్తే ఏ రకంగా అడ్జస్ట్ అవుతారు అని చెప్పి. మన ఇండియాలో ఉన్న రేపొద్దున 4 ఏళ్ల తర్వాత వాళ్ళు జాబ్ చేయటం కోసము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి మన ఇండియాలోనే చదువుకుంటున్నారు కనుక అది పెద్ద విషయమే కాదు. రైట్ మనకి ఇప్పుడు మెడికల్ లేకపోతే ఐఐటీస్ కోసమో మన పిల్లలు ఇండియా వైడ్గా ట్రావెల్ చేస్తుంటారు. అదంతా మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. సో పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎస్, మెయిన్లీ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఎలా చెప్పగలరు? మనకి ఏంటంటే 25 సంవత్సరాల క్రితం కంప్యూటర్ సైన్స్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీగా రేస్ అయి ఉన్నాయి. ఆ తర్వాత అది ఏం చేసిందో మనం చూస్తున్నాం. అదే రకమైన ఫ్యూచర్ని ఫ్యూచర్లో మనకి అగ్రికల్చర్ సెక్టర్లోకి వెళ్తున్న పిల్లలు చూడబోతున్నారు. ఇదేంటంటే మనకి ఒక స్ట్రాటజీ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ 10 yearsలో 1 crore జాబ్ ఇవ్వగలిగిన సెక్టర్ ఏదైనా ఇండియాలో ఉంది అంటే దట్స్ గోయింగ్ టు బి అగ్రికల్చర్ సెక్టర్. సో ఇండియాలోనే కాకుండా ఫ్యూచర్లో కూడా జాబ్స్ ఉండే మనకి రీసెంట్లీ ఈ రిలేటెడ్గా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఎవరైతే పిల్లలు ఈ ఎడ్యుకేషన్ వైపు ఉంటారో కరెంట్ అఫైర్స్ని కనుక ప్రాపర్గా ఫాలో అవుతే వాళ్ళకున్న డౌట్స్ దాంట్లో ఈజీగా క్లియర్ అవుతాయి. ఒకటి ఏంటంటే ప్రయత్నం అనేది పిల్లవాడు తప్పకుండా చేయాలి. ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోవాలంటే ఏం అవ్వవు. రైట్, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తే డెఫినెట్లీగా ఈ సెక్టర్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎస్, అండ్ ఫైనలీ మహేందర్ నాయుడు గారు V6 వీక్షకులకు ఏం చెప్తారు? ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఒక చిన్న ఫోటో కనుక క్లిక్ చేసుకొని చాలామంది పిల్లలు అందరూ ఈ టైంకి టీవీ చూస్తారని చెప్పలేను. సో మీకు తెలిసిన పిల్లలు ఎవరైతే అగ్రికల్చర్ కోర్సెస్ వైపు వెళ్ళాలనుకుంటారో ఒక చిన్న క్లిక్ తీసుకొని మీరు కనుక అటువంటి పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే ఐకార్లో చదువుకోవాలి అనుకునే పిల్లలకి మీరు కనుక హెల్ప్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ నాయుడు గారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలని చాలామందికి ఉంటుంది, బట్ అది ఎలా చేయాలని కొన్ని డౌట్స్తో ఉంటారు. వారికి చాలా వరకు అయితే క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.